వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ రెండవ రికార్డు, అభినందనలు తెలిపిన ప్రధాని మోడీ. ఆర్జికర్ మాజీ ప్రిన్సిపల్పై తీవ్ర ఆరోపణలు, బంగ్లాదేశ్కు అక్రమంగా మందుల ఎగుమతి. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ప్రమాణ స్వీకారం. రేపటి నుంచి రైతుల ధర్నాలు మొదటి అడుగు, రుణమాఫీపై కేటీఆర్ ఫైర్. తెలంగాణకు రెయిన్ అలర్ట్, పలు జిల్లాల్లో భారీ వర్షాలు, ఇల్లు హెచ్చరికలు జారీ. ఆంధ్రప్రదేశ్లో $5 బిలియన్ల పెట్టుబడులు, ముందుకు వచ్చిన గ్లోబల్ సంస్థ బ్రూక్ఫీల్డ్. పబ్బుల్లో తిరిగే లోఫర్న కొడుకు కేటీఆర్పై రెచ్చిపోయిన శోభారాణి. అచ్యుతాపురం సెజ్లోని ఓ ఫార్మా కంపెనీలో భారీ ప్రమాదం, రియాక్టర్ పేలి 18 మందికి పైగా తీవ్ర గాయాలు. వరుసగా రెండోసారి కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రపంచంలో అత్యుత్తమ కేంద్ర బ్యాంకర్గా ఎంపికైన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆయనను అభినందించారు. సోషల్ మీడియా ఎక్స్ పోస్ట్లో మోడీ వ్యాఖ్యానిస్తూ ఈ ఘనతకు సాధించిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ను అభినందనలు, అది కూడా రెండోసారి. ఇది ఆర్బీఐలో ఆయన నాయకత్వానికి, ఆర్థిక వృద్ధి, స్థిరత్వానికి భరోసా ఇవ్వడానికి ఆయన చేసిన కృషికి గుర్తింపు అన్నారు. కోల్కతాలో రెసిడెంట్ వైద్యురాలి అత్యాచారానికి గురైన ఆర్జికర్ మెడికల్ కళాశాల అవినీతి పుట్టగా మారిపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అవినీతి అంతా ఇంత కాదని తెలుస్తోంది. చివరికి అనాథ శవాలను కూడా సందీప్ ఘోష్ విక్రయించేవాడని, బంగ్లాదేశ్కు అక్రమంగా ఔషధాలను ఎగుమతి చేసేవాడని మాజీ ఉద్యోగి పేర్కొన్నారు. వాడేసిన సిరంజులు, ఇతర సామగ్రిని కూడా రీసైక్లింగ్ చేసి సొమ్ము చేసుకునేవాడని తెలిసింది. గతేడాది వరకు ఇదే కళాశాలలో పనిచేసి ప్రస్తుతం ముర్షిదాబాద్ డిప్యూటీ మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్గా ఉన్న అఖ్తర్ అలీపై పలు విషయాలలో ఈయనపై ఉన్నతాధికారులకు గతంలోనే ఫిర్యాదు చేశారు. తాజాగా ఈ ఆరోపణలపై ఏర్పాటైన సిట్ ఇటీవల అఖ్తర్ను విచారణకు పిలిపించింది. ఆయన ఫిర్యాదుల ఆధారంగా ఘోష్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. 2023 జూలై 14న ఆలీ రాసిన లేఖ ప్రకారం ఆసుపత్రి ఆస్తులను కాలేజీ కౌన్సిల్ లేదా స్వస్థ్ భవన్ అనుమతులు లేకుండానే ఘోష్ లీజుకు ఇచ్చేవాడు. దీనితో పాటు పరీక్షలు తప్పిన విద్యార్థుల నుంచి కూడా సొమ్ములు దండుకునేవాడని ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ గడువు ముగిసింది. అయితే నామినేషన్ చివరి రోజు టీడీపీ పోటీగా దూరంగా ఉండాలని సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో నామినేషన్ గడువు ముగిసే సమయానికి 2 అభ్యర్థులు మాత్రమే నామినేషన్ పత్రాలు సమర్పించారు. అనంతరం స్వతంత్ర అభ్యర్థి కూడా తన నామినేషన్ విత్డ్రా చేసుకోవడంతో వైసీపీ నేతల బొత్స సత్యనారాయణను విశాఖ ఎమ్మెల్సీగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి యునానిమస్గా ఎన్నికైనట్లు ప్రకటించారు. కాగా ఈరోజు ఏపీ అసెంబ్లీలో శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు బొత్సతో ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారం చేయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ హామీ బూటకమని, రుణమాఫీ మొత్తం దగా, మోసమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఇవాళ తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రుణమాఫీ విషయంలో ప్రభుత్వం చెబుతున్నవి అర్ధసత్యాలు అన్నారు. రుణమాఫీ లోన్ వేవర్ కాదని, రైతులకు కుచ్చుటోపీ అని మండిపడ్డారు. 2 లక్షల రుణమాఫీ చేశామని మంత్రి తుమ్మల చెప్పారు. రుణమాఫీపై ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారని, రుణమాఫీపై రైతులకు ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఏదైతే ఉత్తర కుమార ప్రగల్భాలు పలికినారో అవన్నీ కూడా బూటకం, ఇదంతా పచ్చి దగా, మోసం అని చెప్పి నేను మొన్ననే చాలా వివరంగా మీకు చెప్పడం జరిగింది. తదనంతరం మొన్నటి పత్రికా సమావేశం తర్వాత కూడా మేము ఆశించాం ప్రభుత్వం నుంచి, నిజాయితీగా ముందుకొచ్చి చేయలేకపోయినాము, మా వల్ల కాలేదు, మేము ఇప్పటిదాకా చేసినవన్నీ కూడా, చెప్పినవన్నీ కూడా అర్ధసత్యాలు, అసత్యాలు, మాకు ప్రభుత్వ నిర్వహణ అనేది చేత కావడం లేదు అని కనీసం ఓపెన్గా చెప్పినా చెప్పకపోయినా రుణమాఫీ అనేది మా వల్ల కాలేదు అని చెప్తారేమో అనుకున్నాం. కానీ చాలా నీతిబాహ్యమైన రాజకీయాలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తున్నది. రుణమాఫీ బూటకం, పచ్చి మోసం, దగా అని తెలిసిపోయింది. రుణమాఫీ కాదు, జరిగింది మాఫీ కాదు, పెట్టింది రైతుకు టోపీ అనేది చాలా స్పష్టంగా అందరికీ కూడా అర్థమైంది. రవ్వంత రుణమాఫీ చేసి కొండంత డబ్బా కొట్టుకున్న ఈ ముఖ్యమంత్రి డొల్లతనం, ఆయన చాతగాంతనం, ఈ అబద్ధాల ముఖ్యమంత్రి నిజస్వరూపం 70 లక్షల మంది రైతుల సాక్షిగా బయటపడ్డది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మీరు చూసినట్టయితే రైతుల ఆగ్రహంతో రగిలిపోతూ ఉన్నారు. రుణమాఫీ కాలేదు అని మండిపడతా ఉన్నారు. బ్యాంకులకు తాళాలు వేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ ప్రభుత్వ కార్యాలయాలను
ముట్టడిస్తూనే ఉన్నారు. మీరు ఒక్కసారి చూసినట్టయితే ఎట్లా జరుగుతూ ఉంది పరిస్థితి అంటే, ఇవాళ ముఖ్యమంత్రి ప్రభుత్వం వారు చెప్తున్న మాటనేమో ఇది వ్యవసాయ మంత్రి గారి స్టేట్మెంట్, తుమ్మల నాగేశ్వరరావు గారి స్టేట్మెంట్. ఇది 2 లక్షల రుణం మాఫీ చేశాం, ఇది వ్యవసాయ మంత్రి స్టేట్మెంట్, తుమ్మల నాగేశ్వరరావు గారి స్టేట్మెంటు. 2 లక్షల రుణం మాఫీ చేశాము. కానీ పత్రికల్లో కొన్ని పత్రికలు చాలా స్పష్టంగా రాశాయి, రుణం తీరలేదు. ఎలా మోసం జరిగింది చెప్పారు, నేను కూడా వివరంగా చెప్తాను. రైతులతో మాట్లాడిచ్చారు. తర్వాత రైతులు రాష్ట్ర వ్యాప్తంగా రోడెక్కుతున్నారు, మాకెందుకు రుణమాఫీ జరగలేదు అని చెప్పి రైతులు రాష్ట్ర వ్యాప్తంగా రోడెక్కుతూ ఉన్నారు. ఎక్కడికక్కడ ఇవాళ రణరంగంగా రుణభంగం జరిగింది కాబట్టి రణరంగంగా రాష్ట్రంలోని ప్రతి గ్రామం కూడా మారిన పరిస్థితి. ఇవి మాఫీ మంటలు అనే పేరిట మాఫీ అని చెప్పి మోసం చేస్తున్న వైనం ఏదైతుందో దాని మీద ఒకవైపు. రాష్ట్రానికి మరోసారి హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. నేడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నేడు ప్రధానంగా వనపర్తి, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, సిద్దిపేట, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు పడతాయని చెప్పారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని అన్నారు. అవసరం అయితేనే బయటకు రావాలని సూచించారు. దేశవ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతోంది. అయితే బీహార్ రాజధాని పాట్నాలో బంద్కు పాల్గొన్న ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. రోడ్డుపై ఉంచిన జనరేటర్ను ఆఫ్ చేసేందుకు సబ్ డివిజన్ మెజిస్ట్రేట్ ప్రయత్నించగా ఓ పోలీస్ ఆయనపై లాఠీ జులిపించారు. దీనితో పక్కనే ఉన్న సహచరులు ఆ పోలీసుకు పక్కకు నెట్టేసి ఆయన ఎస్డీఎం అని చెప్పడంతో షాక్ అయ్యాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. బన్సీలాల్పేట్ పద్మారావు నగర్ మెట్టుగోడలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఓపెన్ జిమ్లను ప్రారంభించారు. హైదరాబాద్ నగర ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే రోజు వ్యాయామం చేయాలని సూచించారు. శారీరక శ్రమ లేకపోవడంతో అనారోగ్యాల బారిన పడుతున్నారన్నారు. పాఠశాల విద్యార్థులకు మైదానం వసతి కూడా లేని ప్రమాదకర పరిస్థితి నెలకొందని, బహిరంగ ఖాళీ ప్రదేశాలను కాపాడి పాఠశాల పిల్లలకు మైదానాలుగా మార్చి ఇవ్వాలన్నారు. హైదరాబాద్ నగరంలో ప్రజల ఆరోగ్యాలను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. జీహెచ్ఎంసీ దగ్గర నిధులు లేని కారణంగా ప్రైవేటు వ్యక్తుల సహకారంతో ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేశామని తెలిపారు. సమాజంలో అనేక రకాల జీవన విధానాలు మారుతూ ఉన్నాయి. ప్రజలు తీవ్రమైనటువంటి ఒత్తిడితో ఈరోజు తమ రోజువారీ కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఏ రకమైనటువంటి శారీరక శ్రమ లేని కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్న విషయం మనకు అందరికీ తెలుసు. ఈ దృక్పథంతో ప్రతిరోజు వాకింగ్ చేయాలి, పద్ధతి ప్రకారం ఆహారాలు తీసుకోవాలనేటువంటి విషయాలు డాక్టర్లు మనకు రెగ్యులర్గా చెప్తా ఉన్నారు. దాంతోపాటు అనేక రకాల వాతావరణ కాలుష్యము, నీటి కాలుష్యము, మరి ఈ రకంగా తీసుకునే ఆహారంలో కూడా అనేక రకాల కెమికల్స్తో కూడినటువంటి ఆహారం తీసుకోవడము, తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడి, దీని కారణంగా కూడా ప్రజలు మరి అనేక రకాల జబ్బులకు ఇబ్బందులకు ఎదుర్కొంటున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే మరి ఈవెన్ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులకు కూడా కనీసం ప్లేగ్రౌండ్స్ కూడా లేకుండా ఉన్న పరిస్థితి ఏర్పడింది. ఏ విద్యార్థి కూడా బాలుడు కూడా ఈరోజు మరి క్రీడలు ఆడుకోవడానికి గ్రౌండ్స్ లేకపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి మనకు. కాబట్టి ఇప్పటికైనా బహిరంగ ప్రదేశాలను మనం రక్షించి ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి వాటిని ప్లేగ్రౌండ్స్గా, పార్కులుగా తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు సికింద్రాబాద్లో మరి మా కాన్స్టిట్యున్సీలో కొన్ని పార్కులలో ఈరోజు ఓపెన్ జిమ్స్ ఏర్పాటు చేసి ప్రజల సౌకర్యార్థము వాళ్ళు ఉపయోగించుకోవడం కోసం ఇప్పటికీ 40 పార్కులలో ఆ రకంగా ఓపెన్ జిమ్స్ ఏర్పాటు చేశాం. ఈ వచ్చేటువంటి రోజుల్లో కూడా మా యొక్క సికింద్రాబాద్ పార్లమెంట్లోని వివిధ జిహెచ్ఎంసీ పార్కులలో ఓపెన్ జిమ్స్ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం చేస్తాము. జిహెచ్ఎంసీ దగ్గర నిధులు లేని కారణంగా మరి ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఈ యొక్క జిమ్స్ ఏర్పాటు చేశాం. రానున్న రోజుల్లో కూడా ఇదే కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం. ప్రభుత్వం కూడా
ఈ దిశలో ఆలోచన చేసి హైదరాబాద్ లాంటి నగరంలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం కావాల్సినటువంటి అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతాం. ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన కూటమి ప్రభుత్వం పెట్టుబడులను రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే పలు సంస్థలతో సీఎం చంద్రబాబు నాయుడు సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే పునరుత్పాదక ఇంధన పెట్టుబడులకు ఉత్తమ గమ్యస్థానాలలో ఒకటిగా పరిగణించబడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో $5 బిలియన్ల గ్రీన్ ఎనర్జీ పెట్టుబడులు పెట్టేందుకు గ్లోబల్ ఇన్వెస్టింగ్ సంస్థ బ్రూక్ఫీల్డ్ యాక్సెస్ ఎనర్జీ ప్రమోట్ చేసిన క్లీన్ ఎనర్జీ ప్లాట్ఫారస్ ఎవ్రెన్ ముందుకొచ్చింది. బ్రూక్ఫీల్డ్ యాక్సెస్ యాజమాన్య బృందం ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు, ఇంధన శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్తో సమావేశమయ్యారు. కేటీఆర్పై మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన ఆమె మాట్లాడుతూ, పబ్బుల్లో తిరిగే లోఫర్ నా కొడుకు చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు అని, అవినీతి కప్పిపుచ్చుకోవడానికి విగ్రహాల రాజకీయం చేస్తున్నారని, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం ఎక్కడ పెట్టాలో తెలియలేదా, తెలంగాణ తల్లి హుందాతనం తీసుకొచ్చి మరింత గౌరవం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి సచివాలయం ఏర్పాటు చేస్తా అన్నారు. రాజీవ్ గాంధీ విగ్రహం, తెలంగాణ తల్లి విగ్రహం ఎక్కడ పెట్టాలో మాకు తెలుసు. కొంతమంది మేధావుల పేరుతో ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. ముడుపుల కోసం కొంతమంది మేధావులు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లోని ఓ ఫార్మా కంపెనీలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. సెజ్లోని ఎసెన్సియా కంపెనీలో బుధవారం ప్రమాదవశాత్తు రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో 18 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. రియాక్టర్ పేలుడుతో భారీగా మంటలు చెలరేగాయి. మధ్యాహ్న భోజన సమయంలో ప్రమాదం జరగడంతో పెనుముప్పు తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భారీగా మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల గ్రామాలను పొగలు కమ్ముకున్నాయి. ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదంపై హోంమంత్రి అనిత స్పందించారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్తో మంత్రి అనిత ఫోన్లో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. చూసారుగా, ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.